వేడి పెనం మీద మీరు ఆనియన్ పెట్టి చూడండి, షాక్ అవుతారు. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒకటి టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసి దీని మధ్య భాగంలో ఒకటి పలావాకు అలాగే ఒక 5 లవంగాలు వేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, ఇది ఏం చేయాలి అంటే మనం బట్టలు పెట్టే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టండి. ఈ విధంగా పెట్టడం వలన ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదు, బీరువాలో బొద్దింకలు రావు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, వేడిగా ఉండే పెనం మీద మీరు ఆనియన్ పెట్టి చూడండి. నేను ఇక్కడ ఒకటి ఆనియన్ తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఫోర్క్ స్పూన్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఈ ఫోర్క్ స్పూన్కి పుచ్చుకొని ప్యాన్ అనేది నేను వేడి చేసుకున్నాను. ఇది ప్యాన్ పైన ఈ విధంగా పెట్టాలి, కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఇప్పుడు పొగ వస్తుంది కదా, వేడి అయ్యింది. ఇది దేనికి యూజ్ చేయవచ్చు అంటే, కొంతమందికి కాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ పాదాల నొప్పులు ఉంటాయి కదా, మీకు ఎక్కడ నొప్పిగా ఉందో అక్కడ ఈ విధంగా పెనం మీద వేడి చేసుకొని ఈ విధంగా చేయడం వలన నొప్పి అనేది తక్కువ అవుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, కళ్ళ కింద నల్లగా ఉంది, డార్క్ సర్కిల్ ఉంది అంటే నేను మీకు ఈరోజు సింపుల్ టిప్ అనేది చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తున్నాను. అలాగే కొంచెం కాఫీ పొడి వేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కళ్ళ చుట్టూ నల్లగా ఉంది, డార్క్ సర్కిల్ ఉంది అంటే చుట్టూ అప్లై చేసుకొని మసాజ్ చేయండి. ఒక 5 నిమిషాలు అలాగే చేయాలి. కొబ్బరి నూనెలో విటమిన్ ఈ అంశం ఉండడం వలన, కాఫీ పొడి యూజ్ చేయడం వలన స్కిన్ అనేది గ్లో వస్తుంది. కళ్ళ చుట్టూ నల్లగా ఉంటే వెళ్తుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ ఒకటి స్పూన్ తీసుకున్నాను. ఇందులో చిన్నగా ఉండే కొంచెం క్యాండిల్ తీసుకున్నాను. అలాగే దీని జతలో కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం వ్యాస్లైన్ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా. ఇది ఏం చేయాలి అంటే, మీరు స్టవ్ను వెలిగించి వేడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఈ క్యాండిల్ కరిగిన తర్వాత థ్రెడ్ ఉంటుంది కదా, అది పక్కన తీసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని నేను ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, ఇది కొంచెం గట్టిగా అయ్యింది. ఇది చేతులతో ఈ విధంగా తీస్తే క్రీమ్ అనేది వస్తుంది. ఇది దేనికి యూజ్ చేయాలి అంటే, కాళ్ళ పగుళ్ళు అయి ఉంటాయి కదా కొంతమందికి, జస్ట్ ఈ విధంగా మీరు ఇంట్లోనే ఈజీగా క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా డైలీ చేస్తూ వస్తే కాళ్ళ పగుళ్ళు అనేవి తక్కువ అవుతాయి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.